వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సామాజిక భద్రతా కోడ్లు 5 డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. అసంఘటిత రంగ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో మనాలి బెన్. గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ విద్యార్థుల క్లీన్ అండ్ గ్రీన్. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. గాంధీ జయంతిని జరుపుకున్న కమలానగర్ వాసులు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు వినతి. చిలకలూరిపేట పట్టణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. లోక్ సత్తా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మదాసు భానుప్రసాద్. ఇక డీటెయిల్ చూస్తే నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతపై రాష్ట్ర స్థాయి సదస్సును సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ నాస్ కన్వీనర్ పోగూరు చెన్నై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ నాస్ ప్రతినిధి మనాలి బెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మనాలి పోగూరు చెన్నయ్య మాట్లాడుతూ నాస్ చట్టం నిబంధనల కోసం గత 20 ఏళ్ల నుండి పోరాడుతున్నామని తెలిపారు. సామాజిక భద్రత కోడ్లో 5 డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. महिला पेंशन प्रसूति 50,000 రూపాయలు ఇవ్వాలి. పెన్షన్లు మహిళలకు 5,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ ప్రయోజనాలు కల్పించాలి. అసంఘటిత రంగ ఐక్యత. అసంఘటిత రంగ కార్మికుల ఐక్యత. అసంఘటిత కార్మికులకు కార్డులు ఇచ్చి వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. అసంఘటిత కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాలి. చెన్నయ్య. నేను నేషనల్ అలయన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ నుండి వస్తున్నాను. ఇక్కడ టీవీబీయు మా మెంబరు. ఇక్కడ నాస్ అనే దానికి నేను నేషనల్ కన్వీనర్. సో మా మెయిన్ డిమాండ్స్ ఎందుకు ఆ స్థాయికి వచ్చినామంటే, భారత ప్రభుత్వము అనేక సంఘాలు వ్యతిరేకించిన ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్, ఇంకా ఇతర 4 కోడ్లు, 3 కోడ్లు, మొత్తం 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. అది అసంఘటిత కార్మికుల కోసమని చెప్పి తీసుకురావడం జరిగింది. కానీ అసంఘటిత కార్మికులకు ఒరిగేది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వర్కర్స్ ఆ లిస్టులోనే లేరు. మన దేశంలో అత్యధిక శాతం వర్కర్స్ ఉండేది అగ్రికల్చర్ వర్కర్స్. కానీ ఒక్క పేరు కూడా మెన్షన్ చేయలేదు. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది చిత్తశుద్ధి ఎంత ఉంది అని. దానికోసం మేమేం చెప్పామంటే, ఒక కార్మిక వర్గం అనేది రాష్ట్రానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాన్కరెంట్ లిస్టులో ఇద్దరికి సమాన భాగస్వామ్యం ఉంది. సో స్టేట్ గవర్నమెంటు ఏం చేసిందంటే, వాళ్ళు పంపిన రూల్స్ను కండ్లు మూసుకొని పాస్ చేసేసినారు. ఈడేమో మనకు పైన వచ్చి మోడీను చంద్రశేఖరరావు గారు ఎప్పుడు मेरा नाम मनाली है और मैं सेवा से हूँ. मैं सेवा की नेशनल सेक्रेटरी हूँ और हम सब नास के साथ नेशनल एसोसिएशन ऑफ फॉर सोशल सिक्योरिटी के साथ जुड़े हुए हैं और हम सब ने वी आर द फाउंडर मेंबर ऑफ द नास. हाँ, यहाँ हम लोग आज इकट्ठा इसलिए हुए कि यहाँ जो अलग अलग जो ट्रेड यूनियंस हैं या तो मेंबरशिप बेस्ड ऑर्गेनाइजेशंस जो हैं, वो सबको जो हमारी 5 मांगे हैं सोशल सिक्योरिटी की, तो उसके बारे में बताने, उसको आगे किस तरह से ले जाएंगे उसके बारे में हम लोगों ने चर्चा की. हमारी जो मांगे हैं उसमें सबसे पहला तो ये है कि अनऑर्गेनाइज सेक्टर जो अपने देश में 93% ऑफ द टोटल वर्कफोर्स है, उनका रजिस्ट्रेशन होना चाहिए. रजिस्ट्रेशन हुआ है ई श्रम में, लेकिन अभी कोई सोशल सिक्योरिटी उसमें नहीं आई है. तो हम लोग मांगते हैं कि उनके लिए ई श्रम में सोशल सिक्योरिटी की घोषणा की जाए. दूसरा ये है कि हम जो पेंशन
पेंशन हर గాంధీ జయంతి సందర్భంగా భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్సస్ ఫోరం మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శిఖర విద్యాంజలి స్కూల్ విద్యార్థులు క్లీన్ చేశారు. ఈ సందర్భంగా భూమి ఫౌండేషన్ ఫౌండర్ తేజస్వి మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి ప్రతి శని ఆదివారాలలో సిటీలోనే కొన్ని ప్రాంతాలను ఎంచుకొని వాటిని క్లీన్ చేయడం జరుగుతుందని తెలిపారు. మేము చేస్తున్న సేవను గుర్తించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించారని, అలాగే ప్రధాని మోడీతో కూడా ప్రశంసలు అందుకోవడం జరిగిందని అన్నారు. తేజస్వి, నేను శ్రీ విద్యాంజలి స్కూల్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ 50కి పైగానే వచ్చాము, శిఖర ఇంకా శ్రీ విద్యాంజలి నుంచి. ఇక్కడ హైదరాబాద్లో వాల్స్ని ప్యూరిఫై చేయడం కోసం వచ్చాము. మేము వాల్ని ఎక్కడైతే పోస్టర్స్ అంటించారో వాటిని క్లీన్ చేసి మంచిగా పెయింటింగ్స్ వేసాము. అండ్ ఇంకా భూమి ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యాము. ఇంకా వాల్స్ని మన హైదరాబాద్ని క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు పూర్వజ, నేను శ్రీ విద్యాంజలి స్కూల్ నుంచి వచ్చాము. మేము 50 మంది పిల్లలం వచ్చాము శ్రీ విద్యాంజలి ఇంకా శిఖర స్కూల్స్ నుంచి. మేము ఇలా ఈ గాంధీ జయంతి సందర్భంగా భూమి ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి ఇక్కడ వాల్స్ని బ్యూటిఫై చేయడానికి వచ్చాము. ముందు కూడా భూమి ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి వాల్స్ని బ్యూటిఫై చేయడానికి మా ప్రిన్సిపల్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. గవర్నమెంట్కి మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే మేము ఇట్లా బ్యూటిఫై చేసిన వాల్స్ మీద పోస్టర్స్ అతికించొద్దని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను తేజస్వి. భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ మేము 10 ఏళ్ళు అవుతుంది. ఒక చిన్న మోటోతో ఒంగోలు అనే నగరాన్ని శుభ్రం చేసుకోవాలన్న మోటోతో స్టార్ట్ చేసి ఈరోజు వివిధ నగరాల్లో ప్రతి ఆదివారం కూడా 5 గంటలకు లేచి మేమంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ని క్లీన్ చేస్తూ ఉన్నాము. అలాగా ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి అవార్డ్స్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ కానివ్వండి, ఆఖరికి మోదీ గారితో మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. గాంధీ జయంతి అనేది మాకు చాలా స్పెషల్, ఎందుకంటే గాంధీజీ మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో. ఎందుకంటే ఇండిపెండెన్స్ కంటే కూడా శానిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్పిన నాయకుడు గాంధీ గారు. ఆయనే స్వయంగా ఆయన వెళ్ళిన మీటింగ్లో కోల్కతాలో ఆయనే పరిశుభ్రాలని శుభ్రం చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. ఈరోజు మేము ఆయన ఇన్స్పిరేషన్ తోటి శిఖర స్కూల్ అండ్ విద్యాంజలి స్కూల్ స్టూడెంట్స్తో కలిసి హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక ఏరియాని క్లీన్ చేస్తున్నామండి. మార్నింగ్ 5 o'clock నుంచి ఈ ఏరియాని క్లీన్ చేస్తున్నాం. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్లో ఇది ఒక దేశభక్తి అనే కాన్సెప్ట్ని కల్టివేట్ చేయడానికి స్వచ్ఛత లాంటి విషయాల నుంచి స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేశభక్తి అంటే ఒకరోజు చూపించేది కాదండి, అది మనం చేసే ప్రతి రోజు పనుల్లో చూపించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్స్ కూడా సాటర్డే అండ్ సండే స్వచ్ఛత దినంగా ప్రకటించి ప్రతి ఒక్కళ్ళు పరిసరాలని శుభ్రం చేసుకోవడంతో మొదలుపెట్టి అలాగే నగరాన్ని, వీధుల్ని అన్నిటినీ శుభ్రం చేయాల్సిన బాధ్యతని స్ట్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. స్టూడెంట్స్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు దీనిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని మామిడాల శ్రీనివాస ఆధ్వర్యంలో గౌలిపుర డివిజన్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నళిని గౌడ్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లం భాస్కర్, రాజు యాదవ్, డల్లు శివ, ముత్యం యాదవ్, సుభాష్ కృష్ణ పాల్గొన్నారు.
गांधी महात्मा गांधी అందరికీ నమస్కారం. ఈరోజు యాకత్పుర కాన్స్టిట్యున్సీ గౌలీపుర అందు గాంధీ బొమ్మ దగ్గర మేము మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు, మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు శాంతి అహింసా ధర్మాన్ని పాటించి వేలాది మంది భారతీయులకు స్వతంత్రాన్ని అందించడం జరిగింది. సత్యాగ్రహాన్ని వారు ఆయుధంగా చేసుకొని మన కోట్లాది మంది భారతీయులకు స్వతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మహాత్మా గాంధీ గారికి ఈరోజు మేము ఘన నివాళి అందించడం జరిగింది. అలాగే భారతదేశ ప్రధాని అయిన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఘన నివాళి అందించడం జరిగింది. ధన్యవాదాలు. గాంధీ జయంతి సందర్భంగా రెహమత్ నగర్ డివిజన్ కమలానగర్ డబుల్ బెడ్రూమ్ వాసులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని, మిగతా 46 మందికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరారు. 46 కుటుంబాలకు ఇచ్చిన తర్వాత మూసీ నది ప్రాంతంలో హైడ్రాలో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరారు. నమస్కారం. నా పేరు కొండాపురం నాగరాజు, 2 BHK కమలానగర్ అధ్యక్షుడిని. ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని మా యొక్క కమలానగర్కి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి గాంధీ గారికి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా యొక్క బాధితుల తరపున ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాము. ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆడపడుచులందరూ కూడా కమలానగర్కు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ వాస్తవ్యులు. ఈ వాస్తవ్యులు ఏంటంటే, గతంలో 2017లో GHMC RDO గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు 2 BHK ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను కొత్త గృహాలను నిర్వహించడానికి 2017లో మా ఇళ్ళ స్థలాలను వాళ్ళు డెమాలేషన్ చేయించి మాకు 146 మందిని గుర్తించారు. ఇంటింటికి సర్వే చేసి ఈ 146 మందిని గుర్తించగా దానిలో 100 మందికి పక్కా ఇళ్లను కేటాయించారు. ఆ పక్కా ఇళ్లను కేటాయించిన తర్వాత మిగిలిన 46 మందికి ఇప్పటి వరకు కూడా వాళ్ళు గృహాలను కేటాయించలేకపోతున్నారు. చిన్న అవకతవకలు ఉండడం వలన, కొంతమందికి చిన్నగా కరెంట్ బిల్లు, వాటర్ బిల్స్ ప్రాబ్లం ఉండడం వలన RDO గారు, MRO గారు, కలెక్టర్ గారు ఇన్ని రోజులుగా వాయిదా వేయడం జరిగింది. ఆ ఒకటి పక్కన పెడితే ఈ 2-3 రోజుల మధ్యలో మూసీ పరిసర ప్రాంతాలలో డెమాలేషన్ చేస్తున్నటువంటి వారికి ఇక్కడ ఈ కమలానగర్లో వారికి గృహాలను కేటాయిస్తామని చెప్పి మాకు తెలియడం వలన మేము ఇక్కడ ప్రతిరోజు అధికారుల గురించి వేచి ఉంటున్నాము. ఎందుకంటే మా 46 మందికి మాకు పక్కా ఇల్లు ఇక్కడ కేటాయించిన తర్వాత అధికారులు ఏ విషయాన్నైనా, ఏ కార్యక్రమాన్నైనా వాళ్ళు ధైర్యంగా నిర్వహించుకోవచ్చు. మా యొక్క కండిషన్ ఏంటంటే, మాకు సంబంధించినటువంటి 46 మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి బాధితులు కాబట్టి మా పక్కా ఇళ్లను వాళ్ళు పగలగొట్టి. చిలకలూరుపేట నియోజకవర్గంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, నర్సరావుపేట సెంటర్లో విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయంలో ఆటోలో RTC బస్సులు, కాలేజీ బస్సులు అడ్డంగా పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు తన దృష్టికి తీసుకొస్తున్నారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భానుప్రసాద్ తెలిపారు. చిలకలూరుపేట పరిసర ప్రాంతాలలో గత 5 సంవత్సరాలలో 200 మందికి పైగా రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని భానుప్రసాద్ డిమాండ్ చేశారు. చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినటువంటి
డిగ్రీ మొదటి సంవత్సరం చదివేటువంటి యువకుడు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మరొక అదే బండి మీద ఉన్న మరో వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. రాంగ్ రూట్లో డివైడర్ దాటి వచ్చి నిద్రమత్తులో కానీ తాగిన మైకులో కానీ ఈ కురవాడు వెళ్ళేటువంటి వెహికల్ని గుద్దడం జరిగింది నేషనల్ హైవే మీద. నిన్న కావూరు ప్రాంతంలో ఒక పాల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు మన గణాంకాలు చూస్తే 200 పైచీలకు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినారు. చిలకలూరుపేట పరిసర ప్రాంతంలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. వాటికి పరిష్కారాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వాటి మీద ప్రత్యేకమైన దృష్టి శ్రద్ధ పెట్టినట్లయితే వీటిని నివారించవచ్చు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి కుటుంబాల యొక్క నేపథ్యం వాళ్ళు చూస్తే సంపాదించే వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డును పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి పౌరులు హీరోయిజం అని అంటే ఎందుకు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు? రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళ చిలకలూరుపేటలో ఆర్టీసీ బస్సు ఆపాలన్నా, ఒక ఆటో ఆపాలన్నా నడి రోడ్డు మీద ఆపుతున్నారు తప్పితే కనీసం రోడ్డు మధ్యన దిగి ఆపేటువంటి ఆ సిస్టమ్ కూడా మనం ఇంతవరకు బిల్డ్ చేసుకోలేకపోయాం. నసరాపేట సెంటర్లో చూస్తే ప్రత్యేకించి కళాశాల విద్యార్థులు పదే నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు సమస్య. ఆటోలన్నీ అక్కడే ఆగుతున్నాయి, ఆటోల పక్కన ఆర్టీసీ బస్సులు ఆగుతున్నాయి, అక్కడక్కడే ఈ కాలేజీ బస్సులు ఆగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా అనీవెన్గా ప్రమాదాలకు కారణం అవుతా ఉన్నాయి. కాబట్టి చిలకలూరుపేట కనుక ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కనుక ప్రత్యేక చొరవ తీసుకొస్తే మహిళలు ప్రత్యేకించి చౌతర సెంటర్లో సాయంత్రం వేళల్లో రోడ్లు దాటాలంటే చాలా అసౌకర్యానికి గురవుతా ఉన్నారు. కాబట్టి పోలీసింగ్ను పెంచాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా చిలకలూరుపేట పట్ల గతంలోనే పార్లమెంట్ సభ్యులు వారు నిధులు ఇస్తా ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లకి. అట్లాంటి వాటి మీద దృష్టి పెడితే యువత మనకు మంచి పేరు వస్తుంది. కానీ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టేసి ఫ్లెక్సీలు మన జీవితాన్ని మారుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు మనల్ని ఉపాధిగా తీసుకొని ఈ రకంగా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ కూడా ఈ ఫ్లెక్సీల్ని హైవే మీద ప్రోత్సహించడం అనేది అధికారులు కానీ ఎవరైనా కానీ సరైనది కాదు. అధికారులు కూడా ఏమనుకుంటున్నారు, ఈవేళ ఇక్కడ ఉన్నారు, రేపు ఇంకో ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్తాం, మనం కూడా చూస్తున్నట్టు పోదాం అనేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ 1,00,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా చనిపోయిన వాళ్ళు మరి వాళ్ళు పోయారు వాళ్ళ కర్మ అనుకుంటే సరైనది కాదు. అందరూ కూడా దీని గురించి మాట్లాడగలగాలని కోరుకుంటాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం క్లాక్ టవర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పూలమాల వేసి ఘనంగా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతంగా చేస్తామని ఆయన అన్నారు. కిషోర్ అందరూ రండి, యువజన సంఘం అంతా వచ్చి బాబు हमारा है महात्मा गांधी, हमारा है महात्मा गांधी. కొనసాగిద్దాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర యోధులు జాతిపిత మహాత్మా గాంధీజీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇద్దరి యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు మన దేశానికి ఇచ్చినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారు చూపించినటువంటి అహింస సత్యమేవ జయతే అనేటువంటి కార్యక్రమాల ద్వారా అందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు ఒక్కసారిగా ప్రభుత్వాల పరంగా అన్ని రకాలైనటువంటి ప్రచార మాధ్యమాలకు కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. మనమందరూ కూడా ఎప్పటికీ వీరి సేవను గుర్తించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో ఎదిరించి అహింసా మార్గం ద్వారానే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషులుగా ఈరోజు జాతిపితగా కొనియాడబడుతున్నటువంటి మహాత్మా గాంధీజీ గారిని వారు
ఈ యొక్క భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి గ్రామీణ భారతీయం అని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేయవలసిందిగా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా అనేకటువంటి స్వచ్ఛత కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జరుగుతున్నాయి. ఈ రోజు అందరూ కూడా ప్రజల పూనాలి, ప్రతి ఒక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ మనం పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రత పాటిస్తేనే ఈ సమాజం బాగుంటుంది. తద్వారానే అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. ఆరోగ్యకరంగా సంపూర్ణంగా ఉంటేనే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ స్వచ్ఛత కేంద్రాలు ఏర్పాటు చేసి అదేవిధంగా దీని మీద బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించి ఈ కార్యక్రమం రూపొందింపు జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా గాంధీజీ గారి జయంతి సందర్భంగా వారు నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే మనకి పరిశుభ్రతను పాటించాలి, ఈ యొక్క నగరాలు కానీ పట్టణాలు కానీ ఎంతో అందంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక భద్రతా కోడ్లు 5 డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. అసంఘటిత రంగ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో మనాలి బెన్. గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ విద్యార్థుల క్లీన్ అండ్ గ్రీన్. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. గాంధీ జయంతిని జరుపుకున్న కమలానగర్ వాసులు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు వినతి. చిలకలూరుపేట పట్టణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. లోక్ సత్తా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మదాసు భానుప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.